అమర్ బాగీలను నేను ఒకటి చేస్తానని చెప్పి అనామిక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ అనామిక మీద మండిపడుతూ ఉంటుంది. ఏయ్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో నీ పనేంటి? పిల్లలకు కేర్ టేకర్గా వచ్చావు, పిల్లల పని మాత్రమే చూసుకో, మిగతా విషయాల గురించి నీకు అనవసరం అని చెప్పి మనోహరి మండిపడుతూ ఇక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక దాంతో అనామిక మనోహరి మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే నిర్మలమ్మ సదాశివం గారితో, అంకుల్, అసలు నేను ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పుందా? ఎందుకు మనోహరి గారు కారణం లేకుండా నా మీద మాటి మాటికి సీరియస్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఆ అమ్మాయి మొదటి నుండి అంతేమ్మా, అసలు ఇప్పటి వరకు అమర్ బాగి ఇద్దరు దగ్గర అవ్వలేకపోవడానికి ఒక విధంగా ఈవిడ కూడా కారణమే. మా కోడలు చనిపోయినప్పుడు మా ఇంట్లో అడుగు పెట్టింది, పిల్లల్ని చూసుకుంటానని చెప్పి ఈ ఇంట్లో తిష్టి వేసింది. ఇప్పటి వరకు అసలు ఆ అమ్మాయి ఇంటి నుండి వెళ్ళిపోవడం లేదు. తనని ఇంట్లో నుండి పంపించేయడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము. మా కోడలి స్నేహితురాలని ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనిస్తున్నాం, కానీ తన ఇంట్లో ఉండడం మాకెవరికి ఇష్టం లేదమ్మా అని చెప్పి అమర్ మంచితనాన్ని అడ్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు ఎవరూ లేరంటూ నాటకాలు ఆడుతూ ఈ ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే మా కొడుకు కోడలు ఒకటవుతారని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాటలు విన్న అనామిక, సార్, మేడం ఇద్దరు ఒకటవ్వాలంటే ముందు ఈ మనోహరి గారు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలన్నమాట. త్వరలోనే ఆ మనోహరిని కూడా ఇంట్లో నుండి మనం బయటకు పంపించేద్దామని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా అని చెప్పి ఇక వాళ్ళు అనామికతో అంటూ ఉంటారు. మరోపక్క బాగి కరుణను కలవడానికని ఎఫ్ఎం స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి బాగి వాళ్ళ మేనేజర్ బాగీకి ఎదురుపడతాడు. ఏంటి మేడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఎఫ్ఎం స్టేషన్లో అడుగు పెట్టినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నేను కరుణ కోసం వచ్చానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కరుణని కలుద్దురులేండి, లోపల తను బిజీగా ఉంది. అయినా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మాత్రం చేసేదేముంది? ఎలాగో జాబ్ ఏమీ లేదు కదా, ఖాళీగా ఉండడమే కదా మీ పని అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. సార్, కొంచెం మీరు తప్పుకుంటే నేను కరుణని కలుస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు ఆ మేనేజర్ బాగికి అడ్డుపడుతూ, ఇంతకీ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది మేడం అని చెప్పి నా దగ్గర జాబ్ చేయనంటూ నన్ను ఎన్నో మాటలని ఈ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతకీ పెళ్ళి చేసుకున్న తర్వాత మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే, చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఎందుకు బాగి అబద్ధం చెప్తున్నావో? ఆ అమరేంద్ర ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నువ్వు అతని గురించి కవర్ చేయడానికి ఎన్ని మాటలు చెప్పినా సరే ఆ ఇంట్లో నీ విలువేంటో నేను అర్థం చేసుకోగలను. ఆ అమరేంద్రకు అతని మొదటి భార్య అంటేనే చాలా ఇష్టం. అతని మనసులో తన మొదటి భార్య ఉండగా ఎప్పటికీ నీకు తన మనసులో స్థానం ఇవ్వడు అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సార్ అని చెప్పి బాగి అరుస్తూ ఉంటుంది. ఎందుకు బాగి అరుస్తున్నావు? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నిజంగానే అతను జస్ట్ కేవలం తన పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే నిన్ను తన భార్యగా ఆ ఇంట్లో ఉండనిస్తున్నాడు. కేవలం నువ్వు పిల్లల్ని చూసుకునే పని మనిషివి మాత్రమే. వాళ్ళకు సేవలు చేయడానికి, వండి పెట్టడానికి నువ్వు అతని భార్యగా ఆ ఇంట్లో ఉంటున్నావు, కానీ అతనితో ఉండడం వల్ల నీ గోల్స్ ఏవి కూడా నువ్వు రీచ్ అవ్వలేవంటూ ఆ ఇంట్లో నువ్వు కేవలం ఒక వస్తువు మాత్రమే. ఆ ఇంట్లో ఒక సోఫా ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే నువ్వు కూడా ఉన్నావు. నువ్వు ప్రాణం ఉన్న వస్తువు బాగి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజమంటూ అతను బాగిని ఎంతగానో అవమానిస్తూ ఉంటాడు. ఇక అతను అన్న మాటలకు బాగి ఏడుస్తూ అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ దూరం నుండి వింటున్న కరుణ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది. కరుణ, నీ టైం ఇంకా అవ్వలేదు కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది నీ షో టైంకి. అక్కడ వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళి నీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయంటూ ఆ మేనేజర్ కరుణ మీద అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో కరుణ ఏడుస్తూ వెళ్ళిపోతున్న బాగితో మాట్లాడలేకపోతూ ఉంటుంది.
ఇక ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్న తర్వాత కరుణ ఎన్నోసార్లు బాగీకి ఫోన్ చేస్తుంది, కానీ బాగీ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాగీ ఎంతో డల్గా అలా బెడ్రూమ్లోకి వచ్చి కూర్చొని తనలో తను బాధపడుతూ ఆ మేనేజర్ మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. అమర్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ కూడా అవుతాడు. ఇక అలా అమర్ సైలెంట్గా బెడ్ మీద కూర్చొని ఉన్న బాగీని గమనిస్తూనే ఉంటాడు. బాగీ మాత్రం అమర్ వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా ఏదో బాధలో ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగీ బాగీ అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు. మీరెప్పుడు వచ్చారండి అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది. అంటే నేను వచ్చిన విషయం కూడా నువ్వు పట్టించుకోలేదా? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది, అయినా అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఏం లేదులేండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. తర్వాత బాగీ పదండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు తిన్నావా అని చెప్పి అమర్ అడుగుతాడు. దాంతో బాగీ నాకు ఆకలిగా లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు వద్దులే, నేను తర్వాత తింటాను అని చెప్పి అమర్ అలా బయటకు వెళ్ళి అసలు ఏం జరుగుంటుంది, బాగీ ఎందుకు అలా ఉంది, నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదో, ఒకసారి కరుణకు ఫోన్ చేద్దాం, తను ఇందాక కరుణను కలవడానికే కదా బయటకు వెళ్ళింది, తనకేమైనా తెలుసుంటుందేమో అని చెప్పి అమర్ కరుణకి ఫోన్ చేస్తాడు. ఇదేంటి ఈయన ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి కరుణ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కరుణ, ఈరోజు బాగీ నిన్ను కలవడానికి వచ్చింది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును సార్, బాగీ మా ఆఫీస్కి వచ్చింది కానీ నన్ను కలవలేదు అని చెప్పి కరుణ అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి, ఆఫీస్కి వచ్చినప్పుడు నిన్ను కలవకుండా అలా ఎలా వచ్చేస్తుంది, అయినా వచ్చిన దగ్గర నుండి బాగీ ఎందుకు అలా ఉంది అని చెప్పి కారణం నీకేమైనా తెలుసా అని అమర్ అడుగుతూ ఉంటే అప్పుడు కరుణ, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్, బాగీ మా ఆఫీస్కి వచ్చింది, అయితే అంతకుముందు కూడా మా మేనేజర్ దాన్ని కాల్చుకు తినేవాడు, ఈరోజు కూడా అతని మాటలతో బాగీని ఎంతగానో వేధించాడు, మీ పెళ్ళి గురించి ఆ ఇంట్లో దాని స్థానం గురించి చాలా నీచంగా మాట్లాడాడు, అతను ఎన్ని మాటలు అంటున్నా బాగీ మాత్రం మీకు సపోర్ట్ చేసే మాట్లాడింది, మా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని అతన్ని తిట్టి అక్కడి నుండి వచ్చేసింది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అక్కడ జరిగిన విషయాలేవి బాగీ ఇప్పటి వరకు నాతో చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు. చిన్నప్పటి నుండి అది అంతే సార్, దానికి ఏదైనా సంతోషం వస్తే అందరితో పంచుకుంటుంది, కానీ ఏదైనా బాధ వస్తే ఎవరితోనూ పంచుకోదు, దానిలో అదే బాధపడుతూ ఉంటుంది, అది ఒక పిచ్చిది సార్, దానికి ప్రేమని పంచడం తప్ప తీసుకోవడం తెలీదు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుండి అది వాళ్ళ అమ్మ ప్రేమకు దూరమైంది, పిన్ని చేతిలో చాలా కష్టాలు అనుభవించింది, ఎంతో కష్టపడి ఎఫ్ఎంలో జాబ్ తెచ్చుకుంది, అవార్డు కూడా గెలుచుకుంది, అయినా సరే ఆ మేనేజర్ మాత్రం దాన్ని టార్చర్ చేసేవాడు, వాడి టార్చర్ భరించలేకే బాగీ అక్కడ ఉద్యోగం మానేసింది, తన గోల్స్ అన్నీ కూడా వదులుకొని మీ భార్యగా ఆ ఇంట్లో సెటిల్ అయిపోయిందని చెప్పి ఇక అలా కరుణ అమర్కి చెప్పడంతో బాగీ గురించి తెలుసుకొని అమర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మేనేజర్ అన్న మాటలు పదే పదే అమర్ కూడా గుర్తు చేసుకొని నిజంగానే బాగీని నేను ఇంట్లో ఒక వస్తువులాగా చూస్తున్నానా, తనకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, నా వల్ల తనెందుకు బాధపడడం అని చెప్పి ఇక అలా అమర్ కూడా బాధపడుతూ వెంటనే బాగీ కోసం అని చెప్పి భోజనం తీసుకుని వెళ్తాడు. బాగీ భోజనం చేద్దురా అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటే వద్దండి నాకు ఆకలిగా లేదు అని బాగీ అంటూ ఉంటుంది. దాంతో అమర్ కానీ నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు తింటే కానీ నేను తినను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అలా అమర్ ప్రేమగా తినిపిస్తూ ఉంటే బాగీ భోజనం చేస్తూ అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. తర్వాత బాగీ మీరు కూడా తినలేదు కదండి తినండి అంటూ అలా ఒక ముద్ద కలిపి అమర్ నోట్లో పెడుతూ ఉంటే ఇక అలా అమర్ బాగీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అమర్ని చూసిన బాగీ తిరిగి ఆ ముద్దను ప్లేట్లో పెట్టేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మాత్రం బాగీ చెయ్యి పట్టుకొని అలా బాగీ చేతి గోరు ముద్దలు తింటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగీ తినిపిస్తూ ఉంటే తింటూ ఉండడంతో బాగీ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకు బాగీ ఆగిపోయావు, తినిపించు, నువ్వు నా భార్యవి,
నాకు తినిపించే హక్కు నీకు ఉందని చెప్పి అమర్ చెప్పడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరు కూడా ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. సార్ అని చెప్పి అలా డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవడం చూసి ఒక్కసారిగా షాకుతో ఐఎమ్ రియల్లీ సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని చెప్పి అనామిక అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే, అనామిక ఇట్స్ ఓకే, ఇలా రండి, ఇంతకీ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అనామిక ఏం లేదు సార్, రేపు సండే కదా, సరదాగా పిల్లల్ని ఔటింగ్కి తీసుకువెళ్తే ఎగ్జామ్స్ ముందు వాళ్ళకు కూడా కాస్త రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు. నీకేమనిపిస్తుంది బాగి అని చెప్పి అంటూ ఉంటే, అనామిక చెప్పింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుందండి. ఎలాగో ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా, ఈ ఒక్క సండే వాళ్ళను బయటకు తీసుకువెళ్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్పి బాగా చెప్పడంతో, సరే అనామిక, అయితే రేపు ఎక్కడికైనా బయటకు వెళ్దాము, ఉదయాన్నే లేవకని పిల్లలకు చెప్పు, అందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నామని అమర్ చెప్పడంతో ఇక బాగి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అనామిక బాగి వైపు చూస్తూ, మేడం, అసలు ఈ పిక్నిక్ని అరేంజ్ చేసిందే మీకోసం, రేపు అందరం కలిసి పిక్నిక్కి వెళ్తాము, అక్కడ పిల్లల్ని నేను చూసుకుంటాను, సార్ మీకు దగ్గర అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి అనామిక అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే నిర్మలమ్మ, సదాశివం గారు ఇంట్లో అందరూ కూడా పిక్నిక్కి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి, అమర్ వాళ్ళు ఇంట్లో ఉండడం లేదు, ఇదే కరెక్ట్ టైం, ఎలాగైనా సరే ఆ ఖాళీగాడిని హాస్పిటల్లో చంపేయాలనుకొని, అమర్ నాకు ఈరోజు అర్జెంట్ పనుంది, నేను రావడం కుదరదు, మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, మాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి అనామిక మనసులో అనుకుంటుంది. ఇక అలా అందరూ కలిసి పిక్నిక్కి వెళ్తారు. అక్కడ అనామిక పిల్లలతో కలిసి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉంటే, పిల్లల్ని ఆటల్లో ఎంకరేజ్ చేస్తున్న అమర్ని బాగి చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత అనామిక కావాలని బాగి నడిచే దారిలో అరటి తొక్క వేస్తుంది. ఇక అలా ఆ తొక్క మీద కాలు వేసి బాగి జారి కింద పడిపోతూ ఉంటే, అప్పుడు అమర్ బాగిని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరు కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ విధంగా అనామిక తన ప్లాన్స్తో అమర్ని బాగిని దగ్గర చేస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.